ఈ రోజున మనందరికీ బాగా తెలిసినదే అయినప్పటికీ లోతుగా ఈ రోజున నేర్చుకుందాం. ఇక కూర్చున్న ప్రతి ఒక్కరికి ఏం మాట్లాడుతున్నామో ఖచ్చితంగా తెలుసు, 100% తెలుసు. కానీ లోతుగా దాన్ని చాలామంది అర్థం చేసుకొని స్థితిలో ఉన్నారు. అయితే ఈ రోజున మనము దేవుని వాక్యంను లోతుగా అర్థం చేసుకుందాం. ఎంతమంది నాతో పాటు ఉన్నారు? గ్లోరీ టు గాడ్. బైబిల్ ఉన్నట్లయితే మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయము 35వ వచనము. మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనము. మీరందరూ అక్కడికి వచ్చినట్లయితే హల్లెలూయా అని చెప్పండి. అందరు అక్కడ ఉన్నారండి? ఆర్ యు ఆల్ రెడీ? మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనము. అందరం కలిసి చదువుకుందాం. 1, 2, 3 go. And in the morning, rising up a great while before day, he went out and departed into a solitary place, and they prayed. తెలుగులో చదువుదాం. ఆయన పెందలకడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంనకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఆమేన్. ఆయన ఎప్పుడు లేచాడంటండి? ఎప్పుడండి? పెందలకడనే లేచి ఇంకా అంటే పెందలకడ అంటే జస్ట్ మార్నింగ్ అవుతున్నప్పుడు, ఇంకా సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు కాదండి, చాలా చీకటిగా ఉన్నప్పుడు. అప్పుడు 3 or 4 నాకు తెలియదు, 5 నాకు తెలియదు, కానీ ఎప్పుడో చాలా చీకటిగా ఉన్నప్పుడు యేసయ్య లేచి ఏం చేశాడట అండి? అరణ్య ప్రదేశంలో ఏకాంత స్థలంలోకి వెళ్ళి ప్రార్థన చేశాను. వాహ్! ఈ విషయం తెలియని వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉన్నారా? ప్రతి ఒక్కరికి తెలుసు, అవునండి. యేసయ్య పెందలకడనే లేచి ప్రార్థన చేశాడని మనందరికీ తెలుసు. యేసయ్య రాత్రి జామున చీకటి ఉన్నప్పుడు అందరిని పంపించి ఏకాంతంగా రాత్రి ప్రార్థన చేశాడని మనకు తెలుసు, అవునండి. ఎందుకంటే గెత్సెమనే తోటలో ప్రార్థన రాత్రి ప్రార్థననే, అవునండి. 5 రొట్టెలు 2 చేపలు అయిపోయిన తర్వాత వాళ్ళ శిష్యులను పంపించి యేసయ్య కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేశారని అక్కడ కూడా మనం చూస్తాం. రాత్రిపూట ఒక్కడే. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. చూడండి, ఈ రోజున ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ప్రార్థన చేయడము ఏంటిది? వాట్ ఈజ్ ప్రేయర్? వాట్ ఈజ్ ప్రేయర్? అనేక నిర్వచనాలు మనకు ఉన్నాయి, అవునండి. యూజువల్గా 90% విశ్వాసులందరూ చేసే ప్రార్థన ఏంటిదంటే ప్రేయర్ ఆఫ్ పిటిషన్స్ ఆర్ రిక్వెస్ట్. మీకు ఏం కావాలో అది దేవునికి చెప్తారు. అది ప్రార్థనలో ఒక భాగం మాత్రమే. అర్థమైందండి? ఇప్పుడు నేను స్కూల్కి వెళ్తున్నాను, నాకు మ్యాథమెటిక్స్ ఇష్టము, ఓన్లీ నేను మ్యాథ్సే చదువుతాను, ఇంకా మిగతా సబ్జెక్ట్స్ నాకు వద్దు అంటే అవుతుందా అండి? అవుతుందా? పాస్ అవుతారా? పాస్ అవుతారా? ఏ స్టూడెంట్ అన్న పాస్ అవుతాడా? పాస్ అవ్వాలంటే ఏంటి? అన్నీ సమకూడి ఉండాలి, బ్యాలెన్స్డ్గా. ఇఫ్ దెర్ ఇస్ నో బ్యాలెన్స్, ఎవ్రీవన్ ఈజ్ సబ్జెక్ట్ టు ఫెయిల్. అర్థమవుతుందండి? సరైన బ్యాలెన్స్ లేదనుకోండి లైఫ్లో, ఏం జరుగుతుంది? ఎవరైనా సరే, ఎంత మహాజ్ఞాని అయినా సరే, ఎన్ని తలాంతులు, ఎంత బలశూరుడైనా సరే ఖచ్చితంగా ఓడిపోతాడు. ఎప్పుడు? బ్యాలెన్స్గా లేనప్పుడు. ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనిద్దాం. యేసయ్య పెందలకడనే లేచి ఇంకా చాలా రాత్రిగా ఉన్నప్పుడు, చీకటిగా ఉన్నప్పుడు ఏకాంత స్థలమునకు వెళ్ళి ప్రార్థన చేయుచుండెను. ఎప్పటి వరకు చేశాడండి? ఎప్పటి వరకు అంటే మార్నింగ్ లేచి మిగతా వాళ్ళందరూ బ్రష్ చేసుకొని టిఫిన్లు తిన్నాక ఇంకా యేసయ్య కనబడట్లేదు ఎక్కడున్నారు అని సీమోను పేతురు వెతుకుతూ వస్తే అక్కడెక్కడో కనబడ్డాడట. అసలు అంతసేపు ఏం ప్రార్థన చేసి ఉండొచ్చు? అర్థమవుతుందండి నేను మాట్లాడుతున్నది ఎవరికన్నా? యూజువల్ ప్రార్థన మనం చేస్తాము 5 నిమిషాలు చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు, కొంతమంది 10 నిమిషాలు చేసేవాళ్ళు ఉన్నారు,
కొంతమంది అరగంట చేసే వాళ్ళు ఉన్నారు, కొంతమంది గంట చేసే వాళ్ళు ఉన్నారు, కొంతమంది 3 గంటలు చేసే వాళ్ళు ఉన్నారు, కొంతమంది 9 గంటలు చేసే వాళ్ళు ఉన్నారు, కొంతమంది 11 గంటలు చేసే వాళ్ళు ఉన్నారు. అయితే సగటు యావరేజ్ విశ్వాసి ఎంతసేపు చేస్తాడండి? 5 నిమిషాలు లేదా 10 నిమిషాలు. యావరేజ్ క్రిస్టియన్. ఎందుకు? మన మైండ్లో ఏముంటుంది? ప్రార్థన అంటే నాకు ఏది కావాలని అది చెప్పాలి. మీరు ఎప్పుడైనా ఎవరికైనా ఫోన్ చేశారా? ఎవరైనా మీకు ఎప్పుడైనా ఫోన్ చేశారా అండి? ఫోన్ కాల్స్ వస్తాయా అండి? ఫోన్ కాల్స్ వస్తాయి కదా మనందరికీ. మీకు ఎవరైనా ఫోన్ చేసి, హలో నేను సిమియోన్, నాకు అర్జెంటుగా ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, నేను ఆ టైంకి అక్కడికి వస్తాను, అక్కడ ఖచ్చితంగా అది పెట్టండి, లేకపోతే బాగోదు, మీరు ఖచ్చితంగా ఇది చేయండి, సరే బాయ్ అని పెట్టేశాను అనుకోండి ఫోన్. మీరు ఏమనుకుంటారు? మర్యాద ఉందా వీడికి అనుకుంటారా లేదా అండి? అవునా? ఎలా ఉన్నారు బాగోగులు కనుక్కోకుండా ఏం కావాలో చెప్పి మాట్లాడనివ్వకుండా కట్ చేశారు అనుకోండి ఫోను. ఏమంటారు? ముఖం మీద ఫోన్ పెట్టారండి అంటారా? చాలాసార్లు మన ప్రార్థనలు అలాగే ఉంటాయి. అంటే ఇప్పుడు మనం ఫోన్ చేసి, దేవా నువ్వు బాగున్నావా దేవా అట్లా అడగమని అన్నట్లా. అది కాదు నేను మాట్లాడుతున్నది. అంటే దేవా అంటే దేవునితో సంభాషణ ఏది? వేర్ ఈస్ ద ప్రేయర్ ఈజ్ నథింగ్ బట్ కమ్యూనియన్ ఆఫ్ ఫెలోషిప్ విత్ గాడ్. ప్రార్థన అంటే ఏంటి? దేవునితో సహవాసము. సంభాషణ లేకుండా సహవాసం ఎలా ఉంటుంది? అర్థమైన వాళ్ళు ఆమెనండి. ఏ ఫ్రెండ్షిప్లో అన్నా మాటలు లేకుండా మీ ఇద్దరం క్లోజ్ ఫ్రెండ్స్ అంటారండి. క్లోజ్ ఫ్రెండ్స్ అని ఎప్పుడు అంటారు? అందరికంటే ఎక్కువ ముచ్చట్లాడేవాళ్ళని క్లోజ్ ఫ్రెండ్స్ అంటారు. ఒకవేళ క్లోజ్ ఫ్రెండ్స్ అనట్లేదంటే ఏదో మాట చూసి హాయ్ హాయ్ బాయ్ బాయ్. ఇప్పుడు దేవునితో సహవాసం అన్నప్పుడు సంభాషణ అనేది ఉండాలి కదా. ఇప్పుడు దేవుడు డైరెక్ట్గా మనకు కనిపించాడు కాబట్టి డైరెక్ట్గా మనము మన ఇంద్రియాలతో మన కళ్ళతో మనము డైరెక్ట్గా చూడము కాబట్టి దేవుడు మాట్లాడుతాడంటే ఎలా మాట్లాడతాడు? ఆయన వాక్యం చదివినప్పుడు ఆయన వాక్యం ద్వారా తేటగా ఆయన మాట్లాడువాడు. కొన్నిసార్లు ఈ వాక్యం ద్వారా మనకు అర్థం అవ్వకపోతే అప్పుడు ఏం చేస్తాడు? నేరుగా ఆయన స్వరముతో మాట్లాడతాడు. ఒక్కొక్కసారి ఒక్కొక్క విధముగా దేవుడు మాట్లాడతాడు. కొన్నిసార్లు దర్శనము ద్వారా మాట్లాడతాడు, కొన్నిసార్లు ప్రవచనము ద్వారా మాట్లాడతాడు. కానీ ఖచ్చితంగా మాట్లాడతాడు. నీకు వినే ఓపిక ఉండాలి. కానీ ప్రాబ్లం ఏంటిదంటే మనం ఎంత బిజీ అయిపోయామంటే వీ హ్యావ్ బికమ్ మెకానికల్. ఏంటిదండి? మెకానికల్. అంతే. ఇప్పుడు మెకానికల్ అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్నప్పుడు ఇప్పుడు అన్ని కొత్త కొత్త టాయ్స్, అన్ని రకరకాల కొత్త కొత్త టాయ్స్ వచ్చాయి. చిన్నప్పుడు మనకు కీ బొమ్మ ఉండేది. ఎంతమంది గుర్తుందండి? కీ ఇయ్యగానే అది ట్రైన్ అయితే కుచ్చు పరిగెత్తుకుంటూ వెళ్తుంది, కార్ అయితే ఫాస్ట్గా. అదే మంకీ అనుకోండి, కోతి బొమ్మ అనుకోండి, కీ ఇవ్వగానే కీ అయిపోగానే ఏమవుతుంది? అయిపోతుంది. మనం కూడా మెకానికల్. ఏదో అవ్వగానే సడన్గా ఉద్రేకం వచ్చి మళ్ళీ అలా అయిపోవడం సడన్గా. డోంట్ బికమ్ మెకానికల్ విత్ గాడ్. దేవునితో మెకానికల్ రిలేషన్షిప్ మనకు ఉండకూడదు. దేవునితో హోలీ కమ్యూనియన్ అంటే హోలీ ఫెలోషిప్స్ రిలేషన్షిప్ మనము కలిగి ఉండాలి. అర్థమైన వాళ్ళందరూ ఆమెన్ అంటారా అండి? ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనిద్దాం. యేసయ్య పెందల కడనే లేచి చాలా చీకటిగా ఉన్నప్పుడు ఏకాంత స్థలమునకు వెళ్ళి ప్రార్థన చేయుచుండెను. అర్థమైందా అండి? చూడండి, ఇప్పటి వరకు మనము ఏం చూసాము? ప్రార్థన అంటే ఏమని నేర్చుకున్నాము? దేవునితో సహవాసము. ఇప్పుడు చూడండి, దేవునితో సహవాసము మనము చేస్తున్నప్పుడు అర్థమవుతుందా అండి? ఏం జరుగుతుంది? దేవుని సన్నిధిని మనం అప్పుడు అనుభవిస్తాము. హల్లెలూయా. అర్థమవుతుందా అండి? సో ఇన్ ప్రేయర్ you not just speak some words to God, you experience the presence of God. అర్థమైతే ఆమేన్ అనండి. ప్రార్థనలో మనం ఏం అనుభవించాలి? మనము రుచి చూడాలి? దేవుని సన్నిధిని. ప్రైజ్ ది లార్డ్. ఏం అనుభవించాలి అండి? సో ప్రేయర్ ఇస్ నథింగ్ బట్ ప్రాక్టీసింగ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ అండ్ ఫెలోషిపింగ్ విత్ గాడ్. ప్రార్థన అంటే ఏంటిది?
దేవుని సన్నిధిని మనము అభ్యాసము చేయడము, దేవుని సన్నిధిని మనం ప్రాక్టీస్ చేయడము, అంతేకాకుండా దేవునితో మనము సహవాసం చేయడం. అందుకొరకు యేసయ్య ఎప్పుడైతే ప్రార్థనకి వెళ్ళాడు, ప్రార్థన నుండి కింది దిగి రాగానే శక్తితో ప్రభావంతో దిగొచ్చాడు. ఎందుకు? ఆయన అంతసేపు ఆ సన్నిధిలో, దేవుని సన్నిధిలో సమయం గడిపాడు కాబట్టి రీఛార్జ్ అయ్యి తిరిగి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న వాళ్ళకు ఈ ప్రశ్న అడుగుతున్నాను. ఇంగ్లీష్ సర్వీస్లో ఇది అడిగాను, తెలుగులో అడగల. ఎంతమందికి ఏం డే అన్నాం మనం? ఎంతమందికి జాయ్ఫుల్ డే, ఫన్ ఫిల్ డే కావాలి? హౌ మెనీ ఆఫ్ యూ వాంట్ ఫన్ ఫిల్ డే, ఫన్ ఫిల్ లైఫ్? అవునండి. ఫ్రస్ట్రేటెడ్, కోపం, చిరాకు, విసుగుతో డే గడిచింది అనుకోండి, బాగుంటుందా అండి? డూ యు నో సంథింగ్? You can decide whether your day can be frustrated or fun-filled. అర్థమైందని మళ్ళీ ఒకసారి చెప్తానండి. మీరే నిర్ణయిస్తారు. మీ రోజు చిరాగ్గా, విసుగ్గా ఉండాలా లేదా ఆనందపూరితంగా ఉండాలా అనేది ఎవరు డిసైడ్ చేస్తారు? దేవుడు కాదు, సాతాను అంతకన్నా కాదు. మనం ఏం చేస్తాం? అమ్మ, సాతాను వల్ల నేను చాలా ఫ్రస్ట్రేట్ అయిపోతున్నాను, చాలా టెంప్టేషన్ వస్తుంది, నేను చాలా ఫ్రస్ట్రేట్ అయిపోతున్నాను, చాలా విసుగుతో ఉన్నాను. వాళ్ళు కాదండి చేసేది, మీరే. ఇఫ్ యూఆర్ ఫ్రస్ట్రేటెడ్, ద రీజన్ ఇస్ యూ. ఎందుకు? దేవుని సన్నిధిలో నువ్వు గడపలేదు కదా, ఆయన శక్తిని నువ్వు పొందుకోలేదు కదా, అంటే ఆయన డైరెక్షన్ని నువ్వు పొందుకోలేదు కదా. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకుంటూ నాకు దేవుని కార్యాలు కావాలంటే ఎలా అవుతాయి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గట్టిగా చెప్తారా అండి? మనందరికీ గొప్ప గొప్ప ఆశీర్వాదాలు కావాలా? దేవుడు మనకు సమస్తమును అందించిన దేవుడు. నమ్మిన వాళ్ళు ఆమేనండి. వి లివ్ ఇన్ ద న్యూ కవర్నెంట్, వి లివ్ ఇన్ ద న్యూ టెస్టిమెంట్, విచ్ ఈస్ వి లివ్ ఇన్ ద ఫినిష్డ్ వర్క్స్ ఆఫ్ క్రైస్ట్. జీవముకు భక్తికి కావలసిన ప్రతి ఒక్కటి దేవుడు మనకు సమకూర్చిన తరములో మనం ఉన్నాము. అవునండి. జీవముకు భక్తికి కావలసిన ప్రతి ఒక్కటి ఆయన మనకు దయచేశాడు. కానీ దాన్ని మనం ఎలా యాక్సెస్ చేయాలో మనం తెలుసుకోకుండా ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నామంటే గాడ్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. అర్థమైన వాళ్ళు ఆమెన్ అంటారా అండి? గట్టిగా ఆమెన్ అంటారా? ఇప్పుడు చూడండి, మనము ఈ రోజున దేని గురించి నేర్చుకుంటున్నామంటే ప్రాక్టీసింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. అందరూ చెప్పండి, ప్రాక్టీసింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. మీ జీవితము లేకపోతే మీ ఈ వారము మీరు ప్రతిరోజు ఫన్ ఫిల్ డే, ఆనందపూరితమైన రోజుగా, జీవితముగా మీది ఉండాలి అని అంటే దేవుని సన్నిధిని మీరు ప్రాక్టీస్ చేయాలి. అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, నేను ఏదైనా పర్ఫ్యూము వేసుకొని వచ్చాను అనుకోండి, యూజువల్గా పర్ఫ్యూమ్ వేసుకున్న వారికి స్మెల్ రాదు, పక్క వారికి వస్తుంది. ఎందుకంటే దిస్ పర్సన్ హూ పుట్స్ పర్ఫ్యూమ్ ఈజ్ ఆల్రెడీ అక్వైంటెడ్ విత్ దట్ స్మెల్ కాబట్టి. అవునండి. పక్క అబ్బా ఎంత మంచి స్మెల్, మనకు తెలియదు అది. సో దేవుని సన్నిధిలో వెళ్ళి నువ్వు గడిపినావు అనుకోండి, ఆ వ్యత్యాసం మనకు అర్థమవుతుంది, చుట్టుపక్కల వాళ్ళందరికీ అర్థమవుతుంది మీలో ఉన్న వ్యత్యాసము. ఇది ఎప్పుడు జరుగుతుంది? దేవుని సన్నిధిలో నువ్వు సమయం గడిపినప్పుడు. లేకపోతే క్యాలెండర్లో వాక్యం చదివి దేవానికి స్తోత్రం నాకు ఆత్రం ఆమేన్ అంటే అయిపోతుంది అనుకుంటున్నారండి? ఎందుకంటే మన ప్రార్థన, మీకు ఒకటి తెలుసా అండి, మనం అందరం బిజీ. ఎంతమంది బిజీ? నాలాగా అందరు బిజీ, ఎవ్రీవన్ ఈజ్ బిజీ. యేసయ్య మనకంటే బిజీగా ఉండేవాడు. అర్థమవుతుందండి? ఆ రోజు యేసయ్య, మనం అనుకోవచ్చు, మీరు అనొచ్చు, యేసయ్య అంటే ఆ రోజు పొద్దున్నే ఏం పని లేదనుకుంటా, అందుకే వేక్కువనే లేచాడు, అసలు ఇంకా చాలా రాత్రిగా లేచాడంటే అంత ముందు రోజు చాలా ఫ్రీగా ఉన్నాడేమో, అందుకే మార్నింగ్ ఈజీగా లేచాడు అని మీరు అనొచ్చు. ఆ ముందు రోజు యేసయ్య ఎంత బిజీగా ఉన్నాడో చదువుదాం. 1వ అధ్యాయము 33-34 చదువుదాం. 32 నుండి. సాయంకాలము ప్రొద్దుగుంకినప్పుడు. సాయంకాలం ఎప్పుడండి? ప్రొద్దుగుంకినప్పుడు అంటే సన్సెట్ తర్వాత. ఎప్పుడండి? సన్సెట్. ప్రొద్దుగుంకడం అంటే ఏంటి? సూర్యుడు
హస్తమించడం, అంతే కదండి. ప్రొద్దు కుంగిన తర్వాత జనులు సకల రోగులను దెయ్యములు పట్టిన వారిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. పట్టణమంతయు ఆ ఇంటి వాకిట కూడి ఉండెను. ఆయన నానా విధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దయ్యములను వెళ్ళగొట్టెను. అవి తన్ను ఎరిగి ఉండినందున ఆయన ఆ దెయ్యములను మాట్లాడనీయలేదు. చాలండి. ఇప్పుడు ఏం జరిగిందంట? యేసయ్య ఎవరింట్లో ఉన్నాడు? ఆ మీది వచనం చదివితే ఆ సీమోను పేతురు ఇంట్లో ఉన్నాడనమాట. సైమన్ పీటర్ ఇంట్లో ఆడ కూర్చొని ఉండగానే ఫస్ట్ సీమోను పేతురు అత్తగారికి బాగాలేకున్నట్లయితే తను స్వస్థపరిచాడు. వెంటనే తను వారికి పరిచర్య చేయడం జరిగింది. యేసయ్య అక్కడ వాళ్ళకు బోధిస్తూ ఉన్నాడు. వెంటనే ఏం జరిగింది? ఆ పట్టణంలో ఉన్న వాళ్ళందరూ, ఆ సిటీలో ఉన్న వాళ్ళందరూ, ఎంతమంది అండి? ఆ పట్టణంలో, ఆ వీధిలో ఉన్న వాళ్ళని చెప్పలేదు. అక్కడ ఏమన్నదండి? పట్టణమంతయు. ప్రైజ్ గాడ్. ఆ పట్టణంలో ఎంతమంది రోగులు ఉన్నారో, ఎంతమంది అస్వస్థతతో ఉన్నారో, ఎంతమంది దయ్యములతో పీడింపబడుతున్నారో వాళ్ళందరినీ పట్టుకొని వచ్చారు. ఎప్పుడు? సాయంకాలము ప్రొద్దు కుంగిన, అంటే సమ్వేర్ అరౌండ్ 6:30, 7 o'clock, అంతేనండి. 6:30, 7 o'clock వాళ్ళందరూ వస్తే వాళ్ళందరినీ యేసయ్య వ్యక్తిగత ఏం చేశారు? వ్యక్తిగత వాళ్ళకు మినిస్టర్ చేసి ఆ దయ్యాలను వెళ్ళగొట్టి రోగాలను స్వస్థపరిచి. ఖచ్చితంగా లేట్ అయి ఉంటుందా? అయి ఉంటుందండి. యూజువల్గా మీరు ఎప్పుడైనా గమనిస్తే యావరేజ్గా ఒక మీటింగ్ తర్వాత ప్రేయర్ చేస్తే 10 మందికి ప్రార్థన చేస్తే దాదాపు 45 minutes అవుతుందండి. 45 minutes to 1 hour. ఎంతమందికి? 10 మెంబర్స్కి స్పెషల్గా మినిస్టర్ చేస్తే. ఓకేనండి. అంటే యేసయ్య అక్కడ వాటర్తో ఇట్లా స్ప్రే చేశాడు, అది చేశాడు, ఏం చెప్పాలా? హీ మినిస్టర్డ్ ఎవ్రీవన్ ఇండివిజువల్లీ. ఓకేనండి. అయితే పట్టణం అంతా వచ్చి ఉన్నారు అంటే, పట్టణంలో ఉన్న బాధింపబడుతున్న వాళ్ళందరూ వచ్చారు అంటే ఎంతసేపు అయి ఉండొచ్చు? 11, 12, 1 మీ ఊకే వదిలేస్తాను. ఎంత రాత్రి అయిన తర్వాత, అంత టయర్డ్ అయిన తర్వాత మార్నింగే లేసి ఏం చేశాడండి? వావ్, హీ న్యూ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. హీ న్యూ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫెలోషిప్ విత్ గాడ్. అర్థమైన వాళ్ళు ఆమెనంటారండి. యేసయ్యకి ఏం తెలుసండి? దేవునితో సహవాసము యొక్క ప్రాముఖ్యత తెలుసు. దేవుని సన్నిధిలో సమయం గడపడం ఒక విలువ తెలుసు. ఇక్కడ ఉన్న వారిలో ఎంతమందికి ఆ విలువ తెలుసు? ప్రైజ్ గాడ్, హల్లెలూయా. సో వెన్ యు నో ద పవర్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, యువర్ లైఫ్ విల్ బి డిఫరెంట్ ఆల్ టుగెదర్. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనిద్దాం. వేకువనే లేచి, నెక్స్ట్ టైం మనము ఒకసారి వేకువ ఎందుకు లేచి ప్రార్థన చేయాలనేది స్టడీ చేద్దాం. ఈరోజు అది కాదు, ప్రాక్టీసింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేని గురించి నేర్చుకుంటున్నాం మనము? దేవుని సన్నిధిని అభ్యసించడము, ప్రాక్టీసింగ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఓకేనా అండి. యేసయ్య దేవుని కుమారుడైనప్పటికీ కూడా ఏం అభ్యసించాడండి? ఏం ప్రాక్టీస్ చేశాడు? దేవుని సన్నిధిని ప్రాక్టీస్ చేశాడు. అందుకొరకు యోహాను సువార్తలు ఏమంటాడు? నా అంతటా నేను ఏమి చేయను, తండ్రి నాకు ఏది బయలుపరుస్తున్నాడో తన ఆత్మ ద్వారా అదే నేను చేయుచున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసయ్య దేవుని కుమారుడైనప్పటికీ కూడా తనంతట తాను ఏది చేయలేదట. ఎవ్రీథింగ్ దట్ గాడ్ టోల్డ్. ఎక్కడ చెప్పాడు దేవుడు ఆయనకు? ఎక్కడ చెప్పాడంటే ఆయన ప్రార్థనలో, ఆ సహవాసంలో ఉన్నప్పుడు, ఆ సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు బయలుపరిచాడు. హల్లెలూయా. డూ యు నో సంథింగ్? యు ఆర్ ద క్యారియర్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. హౌ మెనీ ఆఫ్ యు నో దాట్? మీరు దేవుని సన్నిధిని మోయువారు, అవునా? మనము ఏమై ఉన్నాము? కొత్త నిబంధనలో దేవుని ఆలయం, పరిశుద్ధాత్మకు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అంటే దేవునిని మనము కలిగి, దేవునికి ఆలయమై ఉండి, ఆ ఆలయంలో ఆ సన్నిధిని మనం అనుభవించకుంటే ఇంకెందుకు? అర్థమవుతుందా అండి? పాత నిబంధనలు ఏం చేసేవాళ్ళు? వాళ్ళు సన్నిధి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఈ రోజున మనమే సన్నిధి అయినప్పుడు, మన సన్నిధి అయినంత ప్రివిలేజ్ దేవుడు మనకి ఇచ్చిన సహవాసం చేయడానికి మనకు సమయం లేదు. ఎందుకనంటే వీఆర్ బిజీ. సో ఈ రోజున దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు ఏంటిదంటే, బీ ఎ పర్సన్ హూ విల్ ప్రాక్టీస్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. చూడండి, ప్రయారిటైజ్ కమ్యూనియన్ విత్ గాడ్ అండ్ ప్రాక్టీస్ ది ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. అంటే దేవునితో సహవాసమును మనము
మన జీవితంలో ప్రయారిటైజ్ చేయాలి, దానికి ప్రాముఖ్యతనివ్వాలి. ప్రైజ్ గాడ్. మనము విలాప వాక్యములు 3వ అధ్యాయంలో మనం చూస్తాము, ఆయనకు అనుదినము వాత్సల్యత నూతనముగా పుట్టుచున్నది. ఇంగ్లీష్లో చూస్తే ఎవ్రీ మార్నింగ్ హిస్ మర్సీస్ ఆర్ న్యూ. ఎప్పుడంటే ఎవ్రీ మార్నింగ్. మన మార్నింగ్ ఆయన సన్నిధిలో మనం గడపలేదనుకోండి, ఆ మర్సీస్ని లేకపోతే ఆ గ్రేస్ని మనం ఎంజాయ్ చేస్తామా? ఎంజాయ్ చేయలేము. ఒక్కసారి మనం ఇది చదువుదాం. కీర్తనలు 5:3. కీర్తనలు 5. అనేక చోట్ల కీర్తనల్లో ఉదయకాల ప్రార్థన గురించి మనకు ఉంటుంది. అంటే దేవుని సన్నిధిని ఉదయమున మనము అభ్యసించడం గురించి మనము చూడగలుగుతాము. అయితే కొన్ని సంఘటనలు మనం ఈరోజు చూద్దాం. ఆ కీర్తనలో 5:3 యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. చాలండి. దేవా ఏంది? ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఎప్పుడు వినబడుతుంది అంటండి? దావీదు మహారాజు అయినప్పటికీ ఏం చెప్తున్నాడంటే, ఉదయమున నేను లేచినప్పుడు ఫస్ట్ దేవా నీకేమి వినబడుతుంది? నా కంఠస్వరం. అంటే ఏంటి? నా నోటితో ఆ స్తుతి అర్పణ, ఆ స్తుతి యాగము, స్తుతులు అనేక చోట్ల చెప్తారు. కానీ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ విల్ ఐ ప్రైజ్ యు లార్డ్. అవునండి, వేకుగానే నేను స్తుతిస్తున్నాను, నేను అంటే నేను ఫస్ట్ లేవగానే దేవునితో ఆయన ఆ సహవాసంను కలిగి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తర్వాత ఏం చెప్తున్నాడు? ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి. లేవగానే దేవునికి ఆయన కంఠస్వరంను వినిపిస్తూ ఉన్నాడు. అంటే ఆయన నోటి మాటలు, ఆయన సహవాసంను, ఆయన మాటలను దేవునికి తెలియపరుస్తున్నాడు. తర్వాత ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. ఓకే, నీ సన్నిధిని సిద్ధము చేసి. అంటే దేవునితో ఆయన సహవాసం ఏం చేస్తుందంట? సన్నిధిని సిద్ధము చేసి. అంటే ప్రేయర్ విల్ ప్రిపేర్ ఎ మేనిఫెస్టెడ్ ప్రెజెన్స్ ఫర్ యూ టు డ్వెల్. అర్థమైందా అండి? ప్రార్థన ఏం చేస్తుంది? మనకు దేవుని ప్రత్యక్ష సన్నిధిని ఏర్పరిచి అందులో మనం నివసించులాగున వీలును కలుగజేస్తుంది. ఈయన ఇక్కడ అదన్న ఈ ప్రార్థన ఏం చేస్తారంటే, ఈ ప్రార్థనకు 2 మాటలు ఉన్నాయి. ఇంకొక తర్జుమాలు ఏముంటుందంటే, ఈ ప్రార్థన రెండవది, వేకునే నా కంఠస్వరమును నీకు వినిపిస్తున్నాను. ఏం జరుగుతుంది దాని ద్వారా? దేవుని సన్నిధి. డూ నో సంథింగ్? మీరు ఎవరికైనా ఫోన్ చేయగానే వేరే వాళ్ళు కనెక్ట్ అవుతారా? కనెక్ట్ అవ్వరండి? అవునండి. సిగ్నల్ అంతా బాగుంది, వాళ్ళ ఫోన్లో రీఛార్జ్ ఉంది, మీ ఫోన్లో రీఛార్జ్ ఉంది, వాళ్ళ ఫోన్లో బ్యాటరీ ఉంది, మీ ఫోన్లో బ్యాటరీ ఉంది. కాల్ చేస్తే కనెక్ట్ అవుతుందా? కనెక్ట్ అవ్వదండి. ఇప్పుడు దేవునికి కాల్ చేసావు అనుకో, మీరు ఒకవేళ దేవునికి కాల్ చేశారనుకోండి, దేవుడు కనెక్ట్ అవుతాడా? కనెక్ట్ అవ్వడా? దేవుడు కనెక్ట్ అవ్వగానే, దేవునికి మన కంఠస్వరం వినగానే దేవుడు ఏం చేస్తాడు? వెంటనే అక్కడ ఆయన ప్రత్యక్ష సన్నిధిని అక్కడ కుమ్మరిస్తాడు. హీ విల్ బీ రైట్ విత్ యూ. ఎందుకంటే మనలో ఉన్న దేవుడు హీ విల్ కమ్ అవుట్ అండ్ హీల్ హ్యావ్ కమ్యూనియన్, హీల్ హ్యావ్ సమ్ ఫెలోషిప్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ ఏం చేస్తున్నాడు దావీదు? నా ప్రార్థన నా కంఠస్వరంతో సన్నిధి నేను. అంటే నీ ప్రార్థన ఏం చేస్తుంది? దేవుని సన్నిధిని సిద్ధము చేస్తూ ఉన్నది. ఎవరన్నా ఎప్పుడైనా ఆలోచించారండి? నేను ప్రార్థన చేస్తుంటే దేవుని సన్నిధి ప్రిపేర్ అవుతుందని ఎవరైనా అంటారా అండి? తెలియదు మనకు. కానీ సంవత్సరాల కొలది ప్రార్థన చేస్తూనే ఉన్నాం. Am I making some sense? Am I making some sense? We pray, but we don't know your prayer is capable enough to manufacture the presence of God. Your prayer. మీ ప్రార్థన ఏం సిద్ధం చేస్తుందండి? దేవుని సన్నిధిని. దావీదుకు ఈ సీక్రెట్ తెలుసండి. డేవిడ్ న్యూ దిస్ సీక్రెట్. నా కంఠస్వరం అందుకే లేవగానే ఫస్ట్ ఎవ్వరికి నా స్వరం వినబడదు దేవా, వేకువనే ఫస్ట్ పర్సన్ హూ క్యాన్ హియర్ మై వాయిస్ ఇస్ యూ. వావ్.
డూ యూ అండర్స్టాండ్ దాట్? ఇప్పుడు తర్వాత ఏమన్నా, నా ప్రార్థనతో, నా విన్నపాలతో నీ సన్నిధి నేను సిద్ధం చేసుకుంటున్నాను. ప్రైజ్ గాడ్. ఇంకా దాని కొరకు తర్వాత నేను కనిపెడుతున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే నేను ఏదైతే ప్రార్థన చేశానో దానికి జవాబు కొరకు నేను కనిపెడుతున్నాను. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద రిక్వెస్ట్ ఐ హావ్ పుట్ ఎట్ యూ. అర్థమవుతుందండి? ఇప్పుడు ఇంకొక చూద్దాం. కీర్తనలు 143. ఈ రెండు దావీదు మహారాజు రాసినవే. కీర్తనలు 143. దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. కీర్తనలు 143:8. నీ యందు నేను నమ్మిక ఉంచున్నాను, ఉదయమున నీ కృపా వార్తను నాకు వినిపింపుము. నీ వైపు నా మనస్సు నేనెత్తుకొనుచున్నాను, నేను నడవవలసిన మార్గము నాకు తెలియజేయము. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇక్కడ ఏమన్నా వేకున్న ఉదయంనే నీ ఏం వినాలనుకుంటున్నాడండి? యువర్ లవింగ్ కైండ్నెస్. ఏంటిది అది? కృపావార్తను. అంటే మార్నింగే దేవుడు మీతో సంభాషించాలని అనుకుంటున్నాడు. దావీదుకి సీక్రెట్ తెలుసు. అందుకని పొద్దున్న వేకునే దేవా నీ కృపావార్తను నన్ను వినిపింపచేయు. కాస్ మీ టు హియర్ యువర్ లవింగ్ కైండ్నెస్. మనం ఎప్పుడు వినాలనుకుంటాం తెలుసా అండి? ఆపద వచ్చినప్పుడు, ఏదైనా కష్టంలో ఇబ్బందులు ఉంటే, దేవా నాతో మాట్లాడు దేవా, నేను ఏం చేయాలి దేవా చెప్పు దేవా. చేస్తాము ఎప్పుడు? ఇబ్బందిలో. కానీ దావీదు మహారాజు ఎప్పుడు అడుగుతున్నాడు అది? ప్రతిరోజు వేకువనే నీ ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపింపు. ఉదయమున నీ కృపావార్తను నాకు వినిపించు. తర్వాత నెక్స్ట్ ఏముంది? నీ వైపు నా మనస్సు నేను ఎత్తుకొనుచున్నాను. అంటే నిన్ను ట్రస్ట్ చేస్తున్నాను దేవా, నీ కృపా వార్తను నాకు వినిపించు, నీ డైరెక్షన్ నాకు దయచేయు. నెక్స్ట్, నేను నడవవలసిన మార్గము నాకు తెలియజేయము. చూడండి, నేను నడవవలసిన మార్గము నాకు ఏమన్నా దేవా నేను నడుస్తాను, నువ్వు చూసుకో. చాలాసార్లు మనం ఏమంటాము? దేవా నాకు ఇది నచ్చింది, నేను ఇది చూసుకున్నాను, ఇది బాగుంది, నేను ఇట్లా వెళ్తాను. కానీ ఇక దావీదు ఏమంటున్నాడు? నేను నడవవలసిన మార్గము నాకు. యువర్ లైఫ్ విల్ బి ఫన్ఫిల్డ్ వెన్ యూ వాక్ ఇన్ వాట్ గాడ్ కాల్ యూ ఇన్ టు. అర్థమైన వాళ్ళందరూ ఆమెన్ అంటారా అండి? హల్లెలూయా. దేవుడు దేంట్లో నిన్నకైతే మిమ్మల్ని పిలిచారో దాంట్లో మీరు నడిచినప్పుడు మీకు సంతృప్తి ఉంటుంది. వేరే దాంట్లో సంతృప్తి లేదు. దావీదు అని అంటున్నాడు, నేను ఎక్కడ నడవాలి, ఏం చేయాలి నువ్వు నాకు చెప్పు, నేను నీ యొక్క కృపా వార్తను నేను వినాలి. హీ వాజ్ సో ఈగర్. ఆయన మార్నింగ్ లేచి దేవునితో మాట్లాడుతున్నాడు, దేవునితో సహవాసం చేస్తున్నాడంటే ఏం చేస్తున్నాడు? దేవా నువ్వు నాతో మాట్లాడు, నాకు నిన్ను గురించి బయలుపరచు, అంతేకాకుండా నేను ఏం చేయాలో, ఏ మార్గంలో నేను నడవాలో నువ్వు నాకు తెలియజేయ దేవా. ఇది ప్రార్థన. అంటే ఫోన్ కాల్ ఏంటండి? 2 వే. ఫోన్ కాల్ ఏంటిదండి? 2 వే. దావీదు ఫోన్ కాల్, దావీదు ప్రేయర్ ఎలా ఉంది? 2 వే. మనలాగా 1 వే ఉందా అండి? లేదు. అందుకోసం దావీదు అంత గొప్పగా హెచ్చింపబడ్డాడు. యెషయా 50కి వెళ్దాం. నెక్స్ట్ టైం దీని గురించి డీటెయిల్గా స్టడీ చేద్దాం దేవుని చిత్తమైనప్పుడు. యెషయా 50 4వ వచనం చదువుదాం. అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు విను బుద్ధి పుట్టించుచున్నాడు. బావు యెషయా ప్రవక్త చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడండి? అనుదినము ఉదయమున ఆయన నాకు ఏం చేస్తున్నాడంట? విను బుద్ధి పుట్టించుచున్నాడు. ఇంగ్లీష్లో చదువుతున్నట్లయితే, హీ వేకెత్ మార్నింగ్ బై మార్నింగ్, హీ వేకెత్ మైన్ ఇయర్ టు హియర్ యాజ్ ద లర్న్డ్. అంటే ప్రభువుకు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా. ప్రభు అయిన యెహోవా నా చెవికి అంటే ఏంటి? 1 వే కాల్ కాదండి నాది. యెషయా ప్రవక్త ఏమంటున్నాడు? ప్రతి మార్నింగ్ నా ఫోన్ కాల్ దేవునికి 1 వే కాదు. ఏంటిదండి? 2 వే. నాకు విను చెవులు ఇవ్వు, నేను నేర్చుకునే బుద్ధిని నాకు ఇవ్వు.
నీ స్వరమును నేను విను. దావీదేమని నీ కంఠస్వరం, నా కంఠస్వరం నీకు వినిపిస్తుంది, నీ డైరెక్షన్, నీ మాటలను, నీ మార్గం నాకు తెలియపరచు. ప్రైజ్ గాడ్, దట్ షుడ్ బి యువర్ ప్రేయర్. లేకపోతే ఏముంటుంది తెలుసా, దేవా నన్ను దీవించు, నా కుటుంబాన్ని దీవించు, నా ఉద్యోగాన్ని దీవించు, నా ఆర్థిక ఇబ్బందులను తొలగించు, తర్వాత మా కుక్కను దీవించు, మా పిల్లిని దీవించు, మా బంధువులను దీవించు, ఆమెన్. అంతే ఉంటుంది ప్రేయర్. ఇప్పుడు దావీదు మహారాజు కానీ ఇక్కడ యెషయా ప్రవక్త కానీ ఎలా ప్రార్థన చేస్తున్నారు? నీ స్వరము విను, చెవిని నాకు దయచేయు. వా, అర్థమైన వాళ్ళందరూ ఆమెన్ అంటారండి. ఇక చూస్తే హీ వేకెనత్ మార్నింగ్ బై మార్నింగ్, హీ వేకెనత్ మైన్ ఇయర్ టు హియర్ యాజ్ ద లర్నెడ్. ప్రతి ఉదయం దేవుడు నన్ను లేపి వినడానికి నాకు వీలునిస్తున్నాడు. అర్థమవుతుందా అండి? అర్థమవుతుందా అండి? ఇది ప్రతి ఉదయము దేవుడు మన కొరకు ఏర్పరిచింది. ఏంటిది? ఆయన సన్నిధిని మనం అభ్యసించడంను దేవుడు మనకి ఏర్పరిచాడు. అంటే మనము దేవునితో మాట్లాడతాము, మనం దేవుని గణపరుస్తాము, మన విన్నపాలు దేవుని ఎదుట ఉంచుతాము, దేవుడు మనతో కూడా సంభాషిస్తాడు, మనము ఆయన సన్నిధిని ఏర్పరచుకుంటాము. అది ప్రార్థన మన జీవితంలో ప్రతి ఉదయం చేస్తూ ఉన్నది. ఇంతవరకు అర్థమైన వాళ్ళందరూ ఆమెన్ అంటారండి. అందుకొరకు మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటిదంటే, యాజ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ వీ షుడ్ నెవర్ నెగ్లెక్ట్ ప్రేయర్. We should never neglect our fellowship with God. We should never neglect the presence of God. దేవుని బిడ్డలుగా మనము ఎప్పుడు కూడా మన ప్రార్థనను మనం ఏం చేయొద్దండి? కానీ చెప్పండి, నెగ్లెక్ట్ చేయొద్దని చెప్పండి, అందరికి అర్థమవుతుందండి. ఏం చేయొద్దు? మన ప్రార్థనను నిర్లక్ష్యపరచకూడదు.